సార్ ఇది కొంచెం ఇక్కడ నుంచి ఇంటి ఎదురుగా కొంచెం ఇక్కడ ఎంటర్ అయినప్పుడు కొంచెం నీట్గా లేదు, అది కొంచెం పెయింట్ చేస్తాము ఇక్కడ వరకు, అండ్ ఈ విండో కార్నర్ వరకు చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది. లైటింగ్ లేదు ఇక్కడ, బట్ యా. అండ్ సో ఇంట్లో అంతా కొంచెం బబుల్స్ ఉన్నాయి కదా, అది వాటర్ ప్రూఫ్ పుట్టి వస్తుంది, అది చేయించాలి. మొత్తం ఉన్నాయి, ఆల్మోస్ట్ ఎవ్రీ వాల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఉంది. అంత బబుల్స్ ఉన్నాయి కొంచెం. అండ్ అవైతే ఇంకా చాలా ఉంది ఇక్కడ బాగా. ఇక్కడ కూడా ఉంది. సో ఇది గ్రౌటింగ్ చేసుకోవాలి సార్, గ్రౌటింగ్ చేసుకొని ఇవి ఫిల్అప్ చేసుకోవాలి. అక్కడ కూడా కొంచెం ఉంది, ఆ ఫిల్అప్ చేసుకుంటే గ్రౌటింగ్ చేసుకుంటే ఆ బాత్రూంలో వాటర్ ఫ్లోర్లోకి వచ్చి గోడలకి అక్కడికి స్ప్రెడ్ అవ్వదు. సో అది చేసుకోవాలి. కిచెన్లో కొంచెం ఇక్కడ ఉంది. సో ఇక్కడ పెయింట్ ఇది మొత్తం సీల్ చేసేసి ఆ కార్నర్స్ అంతా ఆ వాటర్ వుడ్కి తగలకుండా మొత్తం సీల్ చేసేస్తాము. ఆ వుడ్ కింద కూడా కొంచెం ఆ ప్లాస్టరింగ్ చేసేస్తాము, ఫిల్అప్ చేసేస్తాం, నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఏదో కొంచెం సరిగా లెవెల్లో లేదనమాట, కిందకు ఉంది, ఆ లెవెలే చేసేస్తే చూడటానికి బాగుంటుంది. అప్పుడు వీలైతే ఒక చిమ్నీ వేసుకోవచ్చు, బెటరే. వీళ్ళు క్లీన్ చేయరు కదా ఎగ్జాస్ట్ ఫ్యాను, ఈ చిమ్నీ వేసుకుంటే స్ప్రెడ్ అవ్వదు. నెక్స్ట్ టైం టెనెంటింగ్ చేసుకునేటప్పుడు ఒక మంచి లుక్ ఉంటుంది. ఇదంతా కడిగిపిస్తాను, దారుణంగా ఉంది ఇప్పుడు ఇది. ఇక్కడ రస్ట్ వస్తుంది, అది ప్రైమర్ కొట్టించి పెయింట్ చేసేస్తాం, ఫిల్అప్ అయిపోద్ది. ఈ గ్రిల్ కూడా రస్ట్ వస్తుంది సార్. లైటింగ్ ఇప్పుడు డైరెక్ట్ సన్లైట్ లేదు కానీ రస్ట్ ఉంది కొన్ని చోట్ల, అది కూడా ఒకసారి ప్రైమర్ కొట్టేసి పెయింట్ చేసేస్తాము, బ్లాక్ పెయింట్. అండ్ ఇక్కడైతే మరీ దారుణంగా ఉంది. అంటే బయట నుంచి ఏమైనా క్రాక్ ఏమైనా ఉందేమో, అని అక్కడి నుంచి వాటర్ లోపలికి వస్తున్నట్టుంది కొంచెం, అలా చూడాలి. ఒకవేళ అక్కడ రీచబుల్ ఉంటే చేయొచ్చు. ఈ కార్నర్స్ కొంచెం గ్రౌటింగ్ చేసుకుంటే కొంచెం నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా బబుల్స్ ఉన్నాయి. ఈ బబుల్స్ ఉన్నాయంటే బాత్రూంలోంచి వాటర్ లాగేస్తుంది అనమాట వాల్. సో గ్రౌటింగ్ చేసుకుంటే గ్యాప్స్ ఉన్నాయి చూడండి, ఈ గ్రౌటింగ్ చేసుకుంటే వాడు అసలు యాక్చువల్లీ స్పేసింగ్ ఇవ్వలేదు అసలు, టైల్స్ మధ్యలో అస్సలు లేదు స్పేసింగ్. సో వాడు మెషిన్ తోటి కట్ చేస్తాడు, ఒక 3 mm కట్ చేసిన తర్వాత దాన్ని ఇపాక్సీ తోటి ఫిల్ చేస్తాడు. చాలా పెద్ద గ్యాప్ ఉంది, ఇపాక్సీ తోటి ఫిల్ చేస్తే అది కొంచెం ఒక 10 mm డెప్త్ వరకు వెళ్ళాలి. అప్పుడు దాన్ని ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది ఇపాక్సీ. సో అది చేసుకుంటే మనకి చాలా రోజులు ఇలాంటి ఇష్యూస్ రావు మనకి. ప్లస్ ఇంకొకటి అడుగుదాం అనుకుంటున్నా సార్, అన్ని రూములు కాకపోయినా డైనింగ్ రూమ్కి సర్ఫేస్ లైటింగ్ ఒక చిన్నది ఒక 9 watts 12 watts వేసుకుంటే కొంచెం బ్రైట్నెస్ వస్తుంది ఈ 2 రూములకి. ఇక్కడ 18 watts వాళ్ళు వాడతారో తెలియదు కానీ అది ఉంటే కొంచెం ఒక మంచి బ్రైట్నెస్, బయట సన్లైట్ని కాంపన్సేట్ చేయొచ్చు. మీరు ఓకే అంటే పెట్టచ్చు.